తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి కూర్చున్నాయి చూడు మా కోళ్ళు. ఏం చక్క బయట పిల్లుందని చెప్పిన కథం మంచి కూర్చున్నాయి, సెట్ అయిపోయినాయి. ఆ రోజు రాఖీ పౌర్ణానికి పుట్టినాయి అని చెప్పిన కదా, అందులో ఒకటి పాపం పిల్లి వేసేసింది. ఇప్పుడు 7 కాస్త 6 అయినాయి. 6 కోళ్ళు మిగిలినాయి, తల్లితో పాటు 7. ఇవి కూడా పెరుగుతాయో పెరగవో తెలియదు కానీ 2 సార్లు కాలువలో పడినాయి. 2 పిల్లలు తీసి బయటేసా, బతికినాయి. కానీ పిల్లి పట్టుకెళ్తే మాత్రం ఏం చేయలేం కదా, పిల్లి పట్టుకెళ్ళిపోయింది. ఇంతకంటే చాలా చిన్నగా ఉన్నప్పుడే పట్టుకెళ్ళింది. ఇప్పుడు అదే భయపెట్టా, పిల్లి ఉంది బయట అని. అందుకే వచ్చి కూర్చున్నాయి గమ్మున, రెస్ట్ తీసుకుంటున్నాయి. మా కోడి పాపలు చూసావా, ఇలా ఉంటుంది నా టైంపాస్. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా కదా, అందుకే ఏదో ఒకటి టైంపాస్ చేయడం కోసమని ఇలా కోళ్ళని పెంచుతున్నా. మరీ పెంచాలంటే చాలా కష్టం, ఇక్కడ అన్నీ ఇండ్లే కదా, ఎవరింటి ముందుకు పోయినా గొడవలు అవుతాయి. అందుకే 1, 2 పెంచుతున్నా. నాకైతే చాలా పెంచాలని ఉంది. దూరంగా ఇట్లా కొంచెం బాగా ఖాళీ ప్లేస్ ఉన్న ఇళ్ళల్లో అయితే ఇంకా ఎన్ని కోళ్ళైనా పెంచుకోవచ్చు, ఎంచక్క టైంపాస్ అయ్యిద్ది. కానీ మా వారు నాతో పాటు అక్కడి దాకా రాలేరుగా, అందుకే ఆయన ఎక్కడుంచారో అక్కడే ఉండి ఒక్క కోడిని పెంచి ఆ కోడికి పెళ్ళిళ్ళు చేసి ఇలా సరదా తీర్చుకుంటున్నాను. నా కోడి పాపలు నేనేం తింటే అవి తింటాయి, ఆల్మోస్ట్ అన్నీ తింటాయి. నేను ఇడ్లీ తింటే ఉదయాన్నే ఇడ్లీ తింటాయి, అన్నం తింటే అన్నం తింటాయి, ప్రతి ఒక్కటి తింటూనే ఉంటాయి. ఇదొద్దు అదొద్దు అనేది ఏమి ఉండదు. కొంతమంది అంటారు బియ్యమే తింటాయి కదా, వడ్లే తింటాయి కదా, అన్నం కూరలు అంటే తింటాయి అనుకో, కానీ నువ్వు తినే ప్రతిదీ తింటాయా అని అంటారు. కానీ అన్నీ తింటాయి నా కోళ్ళు. నేను స్వీట్ తింటే స్వీట్ వేసినా తింటుంది నా బుజ్జి కోడి. ఏదో కనపడింది దానికి, దాని పిల్లలకి ఏమన్నా ఆపద వస్తుందేమోనని తను నిలబడి మెడింత పొడుగు సాగించి చూస్తుంది ఏంటా వచ్చింది అని. తల్లి రక్షణలో పిల్లలు పెరిగితే ఎంచక్క మంచిగా పెరుగుతాయి కదా, అది అన్నమాట తల్లి యొక్క లక్షణం. పిట్టలైనా పక్షులైనా కోళ్ళైనా మనుషులైనా తల్లి స్థానంలోకి రాగానే పిల్లల సంరక్షణ చేసుకోవాలి, తప్పదు కదా. అందుకే దాని వంతు ధర్మం అది చేస్తుంది. ఇంకేవి లేవు అనిపించింది, తను కూడా కూర్చుంటుంది ఇక గమ్మున. ఇంకా మా ఆయన రాలేదు భోజనానికి, వస్తే మళ్ళీ ఇవి లేచి బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఆయన వచ్చేదాకా అట్లా ఇంట్లో కూర్చున్నాయి. బాయ్ ఎవ్రీవన్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. బాయ్.